హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు మంచి యూస్ఫుల్ వీడియో మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ మినీ వ్లాగ్ అండి. మనం సెల్ఫ్గా శారీ ప్రీప్లీట్ ఎలా చేసుకోవాలి, బిగినర్స్కి ఈజీ వేలో స్టెప్ బై స్టెప్ శారీ ప్రీప్లీటింగ్ ఎలా చేసుకోవాలి, లేదా శారీ ప్రీప్లీటింగ్ సర్వీస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ బిగినర్స్కి చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఎలా శారీ ప్రీప్లీట్ చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ ప్లీట్ ఇలా మనం శారీని పళ్ళు సైడ్ ఇలా రివర్స్‌లో టర్న్ చేసుకొని ఫస్ట్ ప్లీట్ నేను 3½ ఇంచెస్ క్లయింట్ రిక్వైర్మెంట్‌ని బట్టి 3½ ఇంచెస్ తీసుకున్నానండి లెంగ్త్. ఇలా మన రైట్ సైడ్ పళ్ళు పార్ట్ మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా. నేను ఆల్రెడీ ఈ మెథడ్ బిగినర్స్‌కి కానీ లేదా ఇంట్లో సెల్ఫ్‌గా ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కూడా శారీ ప్రీప్లీటింగ్ చాలా ఈజీగా ఉంటుందని ఈ మెథడ్ చాలా సార్లు నేను నా ఛానల్‌లో అయితే అప్‌లోడ్ చేశానండి చాలా వీడియోస్. ఇలా ఈ మెథడ్‌లో మనకి టైం సేవ్ అవుతుంది. లుక్ కూడా చాలా బావుంటుంది. 9-12 ప్లీట్స్ ఈజీగా మనం ఈ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డింగ్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలా ప్లీట్స్ మొత్తం అరేంజ్ చేసుకుంటే అంతే అండి. చాలా సింపుల్‌గా పళ్ళు ప్లీట్స్ మొత్తం కూడా మనం నీట్‌గా సెట్ చేసుకోవచ్చు. 3 పిన్ మెజర్‌మెంట్ ఎలా తీసుకోవాలి, క్లయింట్ ఉన్నప్పుడు మనం టేప్‌తో మెజర్‌మెంట్స్ ఎలా తీసుకోవాలి అన్నది కూడా నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చాలా వీడియోస్ అప్‌లోడ్ చేశానండి. రీసెంట్‌గా కూడా ఇదే శారీ టేప్‌తో మెజర్‌మెంట్స్ ఎలా తీసుకోవాలి, టేప్‌తో మెజర్‌మెంట్స్ తీసుకున్న తర్వాత శారీకి మనం పిన్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలి అన్నది కూడా నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి వెళ్లి వీడియో కూడా చెక్ చేయండి. ఇలా మనం పళ్ళు ప్లేట్స్ మొత్తం కూడా ఇలా నీట్‌గా అరేంజ్ చేసుకొని, ఫస్ట్ పిన్ షోల్డర్ దగ్గర మనం పిన్ ప్లేస్ చేసుకుంటామండి. ఆ పిన్ రీచ్ అయ్యేంత వరకు మనం ఇలా పళ్ళు ప్లేట్స్ మొత్తం అరేంజ్ చేసుకోవాలి. అలాగే చెస్ట్ ప్లీట్స్, బ్లౌజ్‌తో మెజర్‌మెంట్స్ ఎలా తీసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా నేను ఏది మిస్ కాకుండా చాలా వీడియోస్ అయితే నేను యూజ్‌ఫుల్ వీడియోసే షార్ట్స్ కానియండి, లాంగ్ వీడియోస్ శారీ ప్రీప్లీటింగ్‌కి సంబంధించి చాలా మన ఛానల్‌లో అయితే అప్‌లోడ్ చేశానండి. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఇలా పళ్ళు ప్లీట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇలా చెస్ట్ ప్లీట్స్ మొత్తం కూడా మనం నీట్‌గా అరేంజ్ చేసుకొని, మొత్తం ఇది కూడా కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ ప్లీట్స్ ఉంటాయి కదా! అవి కూడా సెట్ చేసుకొని, మనం మిడిల్ ప్లీట్స్ పిన్ చేసుకుంటాం కదా! ఆ పిన్ రీచ్ అయ్యేంత వరకు ఈ చెస్ట్ ప్లీట్స్ మొత్తం కూడా ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇన్‌కేస్ మీకు ఇంకా గనక డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అన్నా, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇయ్యడానికి ట్రై చేస్తాను. భార్గవి శారీ ప్రీప్లీటింగ్ అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి. ఒకసారి పేజ్ చెక్ చేయండి. మీ అందరికీ యూజ్‌ఫుల్ వీడియోసే ప్రతిరోజు నేను పోస్ట్ చేస్తాను. ఇంట్లో శారీ ప్రీప్లీటింగ్ సెల్ఫ్‌గా చేసుకోవాలన్నా, ఏమన్నా ఫంక్షన్స్‌కి, పార్టీస్‌కి అటెండ్ అవ్వాలన్నా కానీ మనం ఇలా ఓన్‌గా శారీ ప్రీప్లీట్ చేసుకుంటే చాలా క్విక్‌గా 1 మినిట్‌లో శారీ అన్నది క్రేప్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఇలా మిడిల్ ప్లేట్స్ అరేంజ్ చేసుకునేటప్పుడు చాలామందికి బిగినర్స్‌కైతే చాలా కష్టంగా ఉంటుంది కదా! సో, ఇలా మనం టేబుల్ మీదే ఇలా మిడిల్ ప్లేట్స్ కూడా ఇలా శారీ క్లిప్‌తో ఫస్ట్ పిన్ దగ్గర ఇలా కార్నర్‌లో క్లిప్ అన్నది అరేంజ్ చేసుకొని, ఈ విధంగా మనం ఫింగర్స్ యూజ్ చేసి మనం మిడిల్ ప్లేట్స్ అన్నది నీట్‌గా సెట్ చేసుకోవచ్చండి. దానికోసం నేను ఫస్ట్ ప్లేట్ అన్నది 4 ఇంచెస్ తీసుకొని సేమ్ ఆ ప్లేట్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఈ క్లిప్ హెల్ప్‌తో మొత్తం ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు. చాలా యూజ్ అవుతుందండి. బిగినర్స్‌కైతే ఈజీగా ఉంటుంది. అంతే కాకుండా మనకి మిడిల్ ప్లేట్స్ మొత్తం కంప్లీట్ అయినాక లుక్ చాలా బావుంటుంది. ప్రతి ప్లేట్ గూడా ఈక్వల్ లెంగ్త్‌లో వస్తుందండి. ఈ విధంగా శారీని మన సైడ్ మొత్తం కూడా టర్న్ చేసుకొని, ఇలా మొత్తం మిడిల్ ప్లేట్స్ మొత్తం కూడా నీట్‌గా అరేంజ్ చేసుకొని, మిడిల్ ప్లేట్స్ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ఇలా మధ్యలో కూడా మిడిల్‌లో కూడా ఒక పిన్ ప్లేస్ చేసుకొని, ఇలా అరేంజ్ చేసుకొని, ఎక్స్‌ట్రా పార్ట్ ఉంటుంది గదా! అది మనకి ఆపోజిట్ డైరెక్షన్‌లో వేసుకోవాలి. ఇప్పుడు మనం అరేంజ్ చేసుకున్న ఈ పళ్ళు ప్లీట్స్ కూడా మనకి ఆపోజిట్ డైరెక్షన్‌లో ఇలా టర్న్ చేసుకొని, ఈ ఎక్స్‌ట్రా పార్ట్ మొత్తం కూడా మన సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మన సైడ్ ఉన్న ఈ పళ్ళు మొత్తం కూడా ఇలా మనకి ఆపోజిట్ డైరెక్షన్‌లో పిన్ అన్నది ఇలా చూపిస్తున్న విధంగా రైట్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకొని, ఇప్పుడు మిగిలిన పార్ట్ మొత్తం కూడా ఇలా ప్లీట్స్ మొత్తం నీట్‌గా అరేంజ్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ మన రైట్ సైడ్ అలాగే లెఫ్ట్ సైడ్ ఇలా చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని, ఈ మొత్తం కూడా ఇలా రొటేట్ చేసుకొని, మనకి ఎక్స్‌ట్రా పళ్ళు పార్ట్ ఉంటుంది గదా! ఆ పళ్ళు పార్ట్ మొత్తం కూడా ఫోల్డ్ చేసుకొని ఇందులోకి టక్ చేసేసుకుంటే అంతే అండి. చాలా సింపుల్‌గా ఇలా మనం శారీ ప్రీప్లీట్ అయితే చేసేసుకోవచ్చు. జస్ట్ 1 మినిట్‌లో మనం శారీ అన్నది డ్రేప్ చేసుకోవచ్చండి. చాలా నీట్‌గా ఉంటుంది. లుక్ కూడా చాలా ప్రొఫెషనల్‌గా ఉంటుంది.
అంతేకాకుండా నేను నా క్లయింట్ రిక్వైర్మెంట్‌ని బట్టి ఈ స్టైల్ నేను సెట్ చేశాను. ఇంకా సెమీ ఫ్లఫీ ప్లీట్స్, హ్యాంగర్ ఫోల్డింగ్ ఫ్లఫీ ప్లీట్స్ కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి మన ఛానల్‌లో వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశానండి. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే నేను కూడా డీటెయిల్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నానండి. ఇన్ కేస్ మీకేమన్నా క్వైరీస్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకొక మంచి శారీ ప్రీ ప్లీటింగ్‌కి సంబంధించిన వీడియోలో ఇంకా క్లియర్‌గా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని యూస్‌ఫుల్ వీడియోస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటారు కదా! ఇంకొక మంచి శారీ ప్రీ ప్లీటింగ్‌కి సంబంధించిన యూస్‌ఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.